కాన్స్టిట్యూషన్ ఆర్డినరీ టైమ్స్ లో సిటిజన్స్ ని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాకుండా పీపుల్ అరెస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళకి కొన్ని రైట్స్ అండ్ ప్రొటెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే అరెస్ట్ అండ్ డిటెన్షన్ అయిన పర్సన్ కి కూడా రైట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ గా ఇవ్వడం జరిగింది. దీని గురించి ఆర్టికల్ 22 చాలా డీటెయిల్ గా చెప్తుంది. సో ఇవాళ మనం ఆర్టికల్ 22 గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 22 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ అగైన్స్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. అరెస్ట్ అండ్ డిటెన్షన్ లో ఉన్న పర్సన్ కి కూడా ఉండే ప్రొటెక్షన్ గురించి ఆర్టికల్ 22 చెప్పడం జరిగింది. ఇది సిటిజన్స్ తో పాటు ఫారినర్స్ కి కూడా అవైలబుల్ ఉంది. ఈ రైట్ అగైన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అనేది సిటిజన్స్ తో పాటు ఫారినర్స్ కి కూడా అప్లికేబుల్. అయితే ఈ మొత్తం ఎంటైర్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ని మనం 2 కాన్సెప్ట్స్ గా చూడొచ్చు. ఒకటేమో క్రైమ్ జరిగిన తర్వాత తీసుకునే యాక్షన్, చేసే అరెస్ట్, అంటే ఒక అఫెన్స్ జరిగిన తర్వాత చేసేది, అదేంటంటే పీనిటివ్ యాక్షన్, అంటే పనిష్మెంట్ లాంటిది. జరిగిపోయిన తర్వాత ఆ పర్సన్ అరెస్ట్ చేయడము, డిటైన్ చేయడము, దానికి సంబంధించింది పీనిటివ్, జరిగిన తర్వాత తీసుకునే గవర్నమెంట్ యాక్షన్. అలాగే ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రివెంటివ్. ఏది జరగకముందు, క్రైమ్ జరగక ముందే ఒక పర్సన్ ని గవర్నమెంట్ డిటైన్ చేయొచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ జరగకుండా ఆపడానికి తీసుకునే యాక్షన్. ప్యూనిటివ్ అంటే జరిగిపోయిన తర్వాత తీసుకునేది, ప్రివెంటివ్ అంటే జరగకుండా ఆపడానికి. ఈ రెండింటికి సంబంధించిన అరెస్ట్ అండ్ డిటెన్షన్ గురించి సపరేట్ గా వాటికి ఉన్న రైట్స్, ప్రొటెక్షన్స్, అలాగే ఎగ్జంప్షన్స్ ని కూడా ఆర్టికల్ 22 చెప్పడం జరిగింది. దీంట్లో మొత్తం 1 to 7 క్లాజెస్ ఉన్నాయి. ఒక్కొక్క క్లాజ్ కూడా ఒక్కో విషయాన్ని చెప్తుంది. సో ఫస్ట్ ఆర్టికల్ 22 క్లాస్ 1 ఏం చెప్తుందంటే అరెస్ట్ చేసిన పర్సన్ కి, ఎవరైతే అరెస్ట్ చేయబడతారో ఆ పర్సన్ కి ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ రీజన్ తో అరెస్ట్ చేశారో, ఏ గ్రౌండ్స్ లో అరెస్ట్ చేశారో ఆ పర్సన్ కి చెప్పాలి. అరెస్ట్ చేసిన పర్సన్ కి రీజన్ చెప్పాలి. అంటే తను ఎందుకు అరెస్ట్ అయ్యాడో తెలుసుకునే రైట్ ఆ అరెస్ట్ అయిన పర్సన్ కి ఉంది. అది ఫండమెంటల్ రైట్. ఊరికే పోలీస్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళాం రీజన్ చెప్పమంటే కుదరదు, అది ఇల్లీగల్ అవుతుంది. రీజన్ చెప్పి అరెస్ట్ చేయాలి. అలా రీజన్ ని తెలుసుకునే రైట్ కూడా అరెస్ట్ అయిన పర్సన్ కి కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్ గా ఇవ్వడం జరిగింది. అలాగే క్లాస్ 1 ఇంకో విషయాన్ని కూడా చెప్తుంది. ఏంటంటే అరెస్ట్ అయిన పర్సన్ లాయర్ ని కన్సల్ట్ అవ్వచ్చు. అంటే తను డిఫెండ్ చేసుకోవడానికి ఒక లాయర్ ని కన్సల్ట్ అయ్యే రైట్ కూడా ఉంది. అంటే ఇది ఇల్లీగల్ కస్టడీ, పోలీస్ ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడము, స్టేషన్ నుంచి టార్చర్ చేయడము, ఇష్టం వచ్చినట్టుగా చేయకుండా ఉండడానికి అరెస్ట్ అయిన పర్సన్ కి ఇచ్చిన రైట్స్ అన్నమాట. అరెస్ట్ అయిన పర్సన్ కి ఎందుకో రీజన్ చెప్పాలి, అలాగే తనకి లాయర్ ని కన్సల్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ 22 క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఒక పర్సన్ ని అరెస్ట్ చేస్తే 24 hours లోపల, అంటే 24 hours దాటకుండా తనని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. అంటే పోలీస్ అరెస్ట్ చేసి స్టేషన్ లోనే ఉంచి కొట్టడం, టార్చర్ చేయడం, ఇంటరాగేట్ చేయడం అలాంటివి చేయకూడదు. 24 hours లోపల మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఇల్లీగల్ కస్టడీ, ఇల్లీగల్ గా ఒక పర్సన్ ని టార్చర్ చేయడం, పోలీస్ పవర్ ని మిస్యూజ్ చేయడం అలాంటివి జరగకుండా ఉండడానికి అరెస్ట్ చేసిన పర్సన్ ని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అయితే ఇక్కడ ట్రావెలింగ్ టైం పోలీస్ స్టేషన్ టు కోర్ట్ అంటే మ్యాజిస్ట్రేట్ వరకు వెళ్ళే ట్రావెలింగ్ టైం ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. ట్రావెలింగ్ టైం ఎక్స్క్లూడ్ అవుతుంది. అంటే 24 hours అన్నాం కదా, ఒక 1 or 2 hours ఉంది అనుకుందాం ఈ జర్నీ అనేది. ఈ జర్నీ టైం ని ప్లస్ 2 hours వేసుకోవచ్చు. అలా 24 hours లోపలే
మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి, దాటకూడదు. అయితే ఈ క్లాస్ 2 ఇంకో విషయాన్ని కూడా చెప్తుంది. మ్యాజిస్ట్రేట్ అప్రూవల్ లేకుండా ఒక పర్సన్ ని 24 అవర్స్ ఎక్కువ 24 అవర్స్ కంటే ఎక్కువ ఉంచడం కుదరదు. 24 అవర్స్ దాటి ఒక పర్సన్ ని అరెస్ట్ లో అంటే డిటెన్షన్ లో ఉంచాలి అంటే మ్యాజిస్ట్రేట్ అప్రూవల్ కావాలి. 24 అవర్స్ లో మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే మ్యాజిస్ట్రేట్ పోలీస్ కస్టడీ అంటే పోలీస్ ఇంట్రాగేషన్ ఇంకా అవసరం ఉంది, పోలీస్ కస్టడీలో ఉంచాలి అంటే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళని మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ ఇస్తారు, లేదా జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. అంటే ఇక్కడ మ్యాజిస్ట్రేట్ అప్రూవల్ అనేది 24 అవర్స్ దాటిన తర్వాత కంపల్సరీ. అలాగే ఆర్టికల్ 22 క్లాస్ 3 ఈ రెండిటికి క్లాస్ 1 కి అండ్ క్లాస్ 2 కి కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా క్లాస్ 3 గా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ రైట్స్ కి ఈ ప్రొటెక్షన్స్ కి కొన్ని ఎగ్జంప్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఎనిమీ ఏలియన్స్ ఇండియాకి వేరే కంట్రీకి వార్ జరుగుతున్నప్పుడు శత్రు దేశాలు వాళ్ళకి సంబంధించిన సిటిజన్స్ ఎవరైనా ఇండియాలో స్టే చేస్తే అప్పుడు వాళ్ళకి ఈ రైట్స్ అనేవి లేవు. ఇవి ఎగ్జంప్షన్ అన్నమాట. ఇది ఎగ్జంప్షన్, ఇది అందరికీ ఉన్న సిటిజన్స్ తో పాటు ఫారినర్స్ కి కూడా ఈ రైట్స్ అప్లికేబులే, కానీ ఎనిమీ ఏలియన్స్ కి మాత్రం అప్లికేబుల్ కాదు. ఇక్కడ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే పీడీ యాక్ట్ లో అరెస్ట్ అయిన పర్సన్స్ కి ప్రివెంటివ్ డిటెన్షన్, ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రివెంటివ్ యాక్షన్ ఏది జరగక ముందే, క్రైమ్ జరగక ముందు అరెస్ట్ చేయడం అనుకున్నాం కదా, అలా అరెస్ట్ అయిన పర్సన్ కి ఈ రైట్స్ అనేవి లేవు. అంటే ఈ లాయర్ ని కన్సల్ట్ అవ్వడం అనేది లేదు. అలాగే 24 అవర్స్ లోపల మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం అనేది లేదనమాట. ఈ రెండింటికి ఈ 1-2 ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే 1 ఏమో అరెస్ట్ చేసిన పర్సన్ కి రీజన్ చెప్పాలి, ఆ పర్సన్ లాయర్ ని కన్సల్ట్ అవ్వచ్చు అనేది రైట్ ఆర్డినరీ అరెస్ట్ లో. అలాగే 2 ఏమో 24 అవర్స్ లో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి, బియాండ్ 24 అవర్స్ ఒకవేళ ఉండాలి అంటే మ్యాజిస్ట్రేట్ అప్రూవల్ కావాల్సిందే అని ఆర్డినరీ అరెస్ట్ లో ఇచ్చే ప్రొటెక్షన్. ఈ రెండింటికి ఎగ్జంప్షన్ గా క్లాస్ 3 ఏం చెప్తుంది, ఎనిమీ ఏలియన్స్ శత్రు దేశాలు వార్ జరుగుతున్నప్పుడు అలాంటి పర్సన్స్ ఇండియాలో స్టే చేస్తే కనుక, అంటే మనం ఫారినర్స్ కి కూడా అప్లికేబుల్ అన్నాం కదా, ఫారినర్స్ కి అప్లికేబులే, కానీ ఇలా ఎనిమీ ఏలియన్స్ కి మాత్రం ఇది అప్లికేబుల్ కాదు. అలాగే పీడీ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ అయిన పర్సన్ కి కూడా ఈ 24 అవర్స్ రూల్ అండ్ లాయర్ ని కన్సల్ట్ అవ్వడం అనేది లేదనమాట. ఈ విధంగా ఈ 3, 1 and 2 ఆర్డినరీ అరెస్ట్ అంటే ప్యూనిటివ్ కి సంబంధించిన ఆర్డినరీ అరెస్ట్ కి సంబంధించిన ప్రొటెక్షన్స్, అండ్ 3 అనేది ఈ రెండింటికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ కి సంబంధించి ఇచ్చిన ప్రొటెక్షన్స్ చూద్దాం. ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేసిన పర్సన్ ని ప్రొటెక్ట్ చేయడానికి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 22 లో క్లాస్ 4 and 5 ని పెట్టడం జరిగింది. ఆర్టికల్ 22 క్లాస్ 4 ఏం చెప్తుందంటే, ఒక పర్సన్ ని ప్రివెంటివ్ డిటెన్షన్ లో అరెస్ట్ చేసినట్లయితే ఆ పర్సన్ ని 3 months వరకు డిటెన్షన్ లో ఉంచవచ్చు. 3 months బియాండ్ అంటే 3 months కంటే ఎక్కువ డిటెన్షన్ లో ఉంచాలి అంటే అడ్వైజరీ బోర్డ్ అప్రూవల్ కంపల్సరీ. 3 months కంటే ఎక్కువ డిటెన్షన్ లో ఉంచాలి అంటే ఒక పర్సన్ ని అడ్వైజరీ బోర్డ్ అప్రూవల్ కావాలి. 3 months తర్వాత అడ్వైజరీ బోర్డ్ ని కన్సల్ట్ అయితే అడ్వైజరీ బోర్డ్ రీజనబుల్ గా ఉంది, డిటెన్షన్ ఓకే అనుకుంటే పీరియడ్ ని ఎక్స్టెండ్ చేసింది, బియాండ్ 3 months డిటెన్షన్ లోనే ఉంచవచ్చు. ఈ అడ్వైజరీ బోర్డ్ నో ఇది కరెక్ట్ కాదు, ఇది రీజనబుల్ గా లేదు అంటే రిలీజ్ చేయాలి అంటే రిలీజ్ చేసేస్తారు. 3 months వరకు గవర్నమెంట్ డిటైన్ చేయొచ్చు. 3 months తర్వాత అడ్వైజరీ బోర్డ్ ని కన్సల్ట్ అవ్వాలి, అడ్వైజరీ బోర్డ్ అప్రూవల్ ఉంటే ప్రొలాంగ్ చేయొచ్చు. మరి ఎప్పటి వరకు మాక్సిమం పీరియడ్ ఏంటి ప్రివెంటివ్ డిటెన్షన్ లో అంటే ఈ పీడీ యాక్ట్స్ అనేవి సపరేట్ గా పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ చేస్తాయి. అవి చేసేటప్పుడే ఏ యాక్ట్ అయితే చేస్తుందో ఆ యాక్ట్ లో మాక్సిమం పీరియడ్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, ఈ యాక్ట్ లో మాక్సిమం పీరియడ్ 12 months. ఒక పర్సన్ ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ చేయబడితే 3 months వరకు డిటెన్షన్ లో ఉండొచ్చు అడ్వైజరీ బోర్డ్ అప్రూవల్ లేకుండా.
3 మంత్స్ బియాండ్ ఉంచాలి అంటే అడ్వైజరీ బోర్డ్ని కన్సల్ట్ అయితే అది రీజనబుల్ గా ఉంటే అడ్వైజరీ బోర్డ్ ప్రొలాంగ్ చేస్తుంది. మాక్సిమం పీరియడ్ 12 మంత్స్. ఒకవేళ రీజనబుల్ గా లేదు అంటే అడ్వైజరీ బోర్డ్ రిజెక్ట్ చేస్తుంది, అంటే రిలీజ్ చేయమని చెప్తుంది అనమాట. ఇలా 3 మంత్స్ బియాండ్ ఉండాలంటే అడ్వైజరీ బోర్డ్ కంపల్సరీ అని 22 క్లాస్ 4 చెప్పడం జరిగింది. అయితే ఈ అడ్వైజరీ బోర్డ్ని ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? హైకోర్టు జడ్జికి ఉండే క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని గవర్నమెంటే కాన్స్టిట్యూట్ చేస్తుంది అడ్వైజరీ బోర్డు. దీని ప్రకారం ఈ అడ్వైజరీ బోర్డ్ని కన్సల్ట్ అవడం తోటి ప్రొలాంగ్ చేయడమా రిలీజ్ చేయడం అనేది ఉంటుంది. అయితే ఈ 3 మంత్స్ ని 44th అమెండ్మెంట్ తోటి 2 మంత్స్ గా రెడ్యూస్ చేయడం జరిగింది. 3 మంత్స్ కాస్త 2 మంత్స్ గా రెడ్యూస్ చేయడం జరిగింది, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 మంత్స్ నే తీసుకోవడం జరుగుతుంది. 3 మంత్స్ బియాండ్ ఉంటే అడ్వైజరీ బోర్డ్ కంపల్సరీ, ఆ అడ్వైజరీ బోర్డ్ ని గవర్నమెంటే కాన్స్టిట్యూట్ చేస్తుంది. దీని గురించి ఆర్టికల్ 22 క్లాస్ 4 చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 22 క్లాస్ 5 ఏం చెప్తుందంటే, ఈ పీడీ యాక్ట్ తో అరెస్ట్ అయిన పర్సన్ కి, ఎవరైతే డిటైనీ ఉన్నారో తనకి రీజన్ చెప్పాలి. ఏ గ్రౌండ్స్ లో డిటైన్ చేయబడ్డాడో తెలియాలి. ప్రివెన్షనే కదా, అంటే ఏ అఫెన్స్ చేయలేదు కదా, మనం ముందుగానే ప్రివెంటివ్ గా చేస్తున్నాం కదా, రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు అనేది కాదు, రీజన్ చెప్పాలి. అలా రీజన్ తెలుసుకునే రైట్ కూడా ఆ డిటైనీకి ఉందన్నమాట. అయితే దీంతో పాటు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు. ఈ డిటైన్ ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయబడ్డారో ఆ పర్సన్ రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు. తను చేయలేదని, తను ఇన్నోసెంట్ అని రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు. ఎవరికి? గవర్నమెంట్ కి. అంటే ఇక్కడ లాయర్ ని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పట్లేదు మనం, ఎందుకంటే అసలు లాయర్ టాపికే లేదు, కోర్టు లాయర్ అనే టాపిక్ ఇక్కడ లేదు. ఎందుకంటే అసలు క్రైమ్ జరగలేదు కదా. క్రైమ్ జరగక ముందు గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ ఇది ప్రివెంటివ్ గా తీసుకునే యాక్షన్. దీనికి అది కాదు, రీజన్ చెప్తారు కదా, రీజన్ చెప్పిన తర్వాత నేను అలా చేయలేదు అని తన ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకొని, లేదా గవర్నమెంట్ కి తన రిప్రజెంటేషన్ ఏదో ఇచ్చుకునే అవకాశము ఆ డిటైనీకి ఇవ్వడం జరిగింది కాన్స్టిట్యూషన్. అయితే ఇది గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్, ఎందుకంటే ఈ యాక్షన్, ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ కదా. సో తన రిప్రజెంటేషన్ కూడా గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ గవర్నమెంట్ ఓకే అనిపిస్తే, రీజనబుల్ గా అనిపిస్తే, కరెక్ట్ అనిపిస్తే ఈ 3 మంత్స్ కంటే ముందే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిప్రజెంటేషన్ చూసి ఓకే అనుకుంటే 3 మంత్స్ కంటే ముందే రిలీజ్ చేయడం జరుగుతుంది. నో అనుకుంటే 3 మంత్స్ బియాండ్ ఉంచాలంటే అప్పుడు ఈ రూల్ ప్రకారం అడ్వైజరీ బోర్డ్ ని కన్సల్ట్ అవుతారు. అలాగే ఈ 4 and 5 కి, ఈ రెండింటికి కూడా ఒక ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అది ఆర్టికల్ 22 క్లాస్ 6 ఏం చెప్తుందంటే, ఇక్కడ రీజన్ చెప్పాలి అన్నాం కదా, రీజన్ తెలుసుకునే రైట్ ఉంది కదా అన్నాం కదా, అలా రీజన్ చెప్పకుండా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. రీజన్ చెప్పడం రెఫ్యూజ్ చేయొచ్చు గవర్నమెంట్ అనుకుంటే, అంటే సెక్యూరిటీకి ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే, పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద రీజన్ చెప్పడం వల్ల ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఆ రీజన్ ని చెప్పడానికి రెఫ్యూజ్ చేయొచ్చు. ఫ్యాక్ట్స్ ని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. క్లాస్ 5 ఏమో రీజన్ చెప్పాలి, ఆ రీజన్ తెలుసుకునే రైట్ డిటైనీకి ఉంది అని చెప్తుంది. క్లాస్ 6 పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద గవర్నమెంట్ రెఫ్యూజ్ చేయొచ్చు, రీజన్ చెప్పకుండా కూడా ఉండొచ్చు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సంబంధించి, ఇంకేదన్నా సెన్సిటివ్ ఇష్యూస్ కి సంబంధించి రీజన్ చెప్తే ప్రమాదం అనిపించినప్పుడు అలాంటి రీజన్స్ ని, ఆ ఫ్యాక్ట్స్ ని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు అని ఒక ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి 5 కి ఎగ్జామ్షన్ గా 6 ని ఇవ్వడం జరిగింది. ఈ రకంగా 4 and 5 ఏమో ప్రివెంటివ్ డిటెన్షన్ లో ఒక పర్సన్ ని ఇల్లీగల్ గా డిటైన్ చేయకూడదు, 3 మంత్స్ బియాండ్ ఉండకూడదు, లాఫుల్ గా అంటే అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి, రీజనబుల్ గా ఉండాలి అని దానికి ఒక అడ్వైజరీ బోర్డు కాన్స్టిట్యూట్ చేయడము, ఆ అడ్వైజరీ బోర్డు అప్రూవల్ తోటి బియాండ్ 3 మంత్స్ ఉంచొచ్చు. మాక్సిమం అంటే ఏ యాక్ట్ తో డిటైన్ చేయబడ్డాడో ఆ యాక్ట్ లో, ఆ పర్టికులర్ యాక్ట్ లో ఉన్న మాక్సిమం పీరియడ్ వరకు అడ్వైజరీ బోర్డు అప్రూవల్ తో డిటైన్ చేయొచ్చు. నో అంటే ముందే రిలీజ్ చేస్తారు. అలాగే తనకి రీజన్ చెప్పాలి, అలాగే గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇచ్చుకునే ఛాన్స్ ఇవ్వాలి. అయితే ఈ రీజన్ చెప్పొద్దు అనడానికి క్లాస్ 6 పెట్టారు, చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ లో
ఫ్యాక్ట్స్ ని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు అని ఒక ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మొత్తం ప్యూనిటివ్ కింద అంటే ఆర్డినరీ అరెస్ట్ లో క్లాస్ 1 and 2, దీనికి ఎగ్జామ్షన్ గా 3, మొత్తం 1, 2, 3 అనేవి ఆర్డినరీ అరెస్ట్ కి సంబంధించి. అలాగే ప్రివెంటివ్ కి 4, 5 అనేవి రైట్స్, అలాగే 6 అనేది ఎగ్జామ్షన్. 4, 5, 6 అని ప్రివెంటివ్ కింద చెప్పడం జరిగింది. పార్లమెంట్ కి ఇచ్చిన స్పెషల్ పవర్స్ ని ఆర్టికల్ 22 క్లాస్ 7 లో ఉంచడం జరిగింది. ఆర్టికల్ 22 క్లాస్ 7 పార్లమెంట్ కి పవర్స్ ఇచ్చింది. ఏమని? ఒక పర్సన్ ని ప్రివెంటివ్ గా డిటెన్షన్ చేసినప్పుడు బియాండ్ 3 months ఉంచాలి అంటే అడ్వైజరీ బోర్డ్ అప్రూవల్ కంపల్సరీ అనుకున్నాం కదా. అలా కాకుండా అడ్వైజరీ బోర్డ్ ని కన్సల్ట్ అవ్వకుండా పార్లమెంట్ కొన్ని సిచ్యువేషన్స్ ని ప్రిస్క్రైబ్ చేయొచ్చు, కొన్ని సర్కిమ్స్టాన్సెస్ ని ప్రిస్క్రైబ్ చేయొచ్చు. అలా చేసిన వాటిల్లో అడ్వైజరీ బోర్డ్ ని కన్సల్ట్ అవ్వకుండానే బియాండ్ 3 months ఒక పర్సన్ ని డిటెన్షన్ లో ఉంచొచ్చు. అంటే పార్లమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన సిచ్యువేషన్స్ లో 3 months బియాండ్ వితౌట్ అడ్వైజరీ బోర్డ్ ఒక పర్సన్ ని డిటెన్షన్ లో ఉంచొచ్చు అనే ఈ పవర్ ని పార్లమెంట్ కి ఇవ్వడం జరిగింది క్లాస్ 7 లో. మనం ఇంతవరకు చెప్పుకున్నట్టు 3 months వరకే గవర్నమెంట్ డిటెన్షన్ లో ఉంచొచ్చు. 3 months బియాండ్ ఉంచాలంటే అడ్వైజరీ బోర్డ్ కంపల్సరీ అనుకున్నాం కదా. అలా కాకుండా అసలు అడ్వైజరీ బోర్డ్ నే కన్సల్ట్ అవ్వకుండానే కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే పార్లమెంట్ చెప్పుద్ది అలాంటి వాటిల్లో అలాంటి సర్కిమ్స్టాన్సెస్ లో అడ్వైజరీ బోర్డ్ ని కన్సల్ట్ అవ్వకుండా బియాండ్ 3 months కూడా డిటెన్షన్ లో ఉంచొచ్చు. ఆ పవర్ పార్లమెంట్ కి ఉంది. అలాగే మాక్సిమం పీరియడ్ ఒక పీడీ యాక్ట్ లో మాక్సిమం పీరియడ్ ని పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఒక పీరియడ్ కి మాక్సిమం ఎంత ఉండాలో, ఒక పీడీ యాక్ట్ కి మాక్సిమం పీరియడ్ డిటెన్షన్ పీరియడ్ ఎంత ఉండాలో పార్లమెంటే మాక్సిమం పీరియడ్ ని ఫిక్స్ చేస్తుంది. అలాగే అడ్వైజరీ బోర్డ్ ని కాన్స్టిట్యూట్ చేయడము, ఎంక్వైరీ ప్రొసీజర్ ఆ మొత్తం కూడా పార్లమెంటే ప్రిస్క్రైబ్ చేస్తుంది. పార్లమెంట్ చెప్పిన ప్రకారమే అడ్వైజరీ బోర్డ్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఎంక్వైరీ కావచ్చు, రిపోర్ట్స్ ఇవ్వడం కావచ్చు, అన్ని కూడా పార్లమెంట్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే నడుస్తుంది. ఈ విధంగా పార్లమెంట్ కి ఈ ఇచ్చిన అన్ని క్లాజెస్ లో పార్లమెంట్ కి ఎగ్జామ్షన్ గా ఎక్కువ పవర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న రైట్స్ ని కొంచెం తగ్గించడం, పార్లమెంట్ పవర్ ని పెంచడం జరిగింది. అసలు ఈ పీడీ యాక్ట్స్ అన్నాం కదా, అది పార్లమెంట్ మాత్రమే చేస్తుందా, స్టేట్ కూడా చేయొచ్చా అంటే పార్లమెంట్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్, ఇలా మెయిన్ ఇష్యూస్ లో సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్ వీటిలో పార్లమెంట్ మాత్రమే పీడీ యాక్ట్స్ చేస్తుంది. అలాగే కొన్ని యాక్ట్స్ ని పార్లమెంట్ తో పాటు స్టేట్ అండ్ పార్లమెంట్ రెండు చేయొచ్చు. అంటే కాంకరెంట్ గా ఇద్దరు పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ రెండు కలిపి చేయొచ్చు. అవి ఏంటంటే సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, పబ్లిక్ ఆర్డర్, అలాగే ఎసెన్షియల్ సర్వీసెస్, ఎసెన్షియల్ సప్లైస్ అండ్ సర్వీసెస్ వీటిల్లో స్టేట్ అండ్ పార్లమెంట్ రెండు కూడా యాక్ట్స్ చేయొచ్చు, పీడీ యాక్ట్స్ చేయొచ్చు. ఆ పీడీ యాక్ట్స్ చేస్తే ఆ పర్టికులర్ యాక్ట్ లో ఉన్న వాటి ప్రకారమే పర్సన్స్ ని డిటైన్ చేయడము, ఉంచడము జరుగుతుంది. ఇదంతా కూడా ప్రివెంటివ్ గా, ఇది జరగక ముందు చేసేదే. ఈ రకంగా చేసిన కొన్ని పీడీ యాక్ట్స్ ని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ చేసిన ఒక పీడీ యాక్ట్ ఏంటంటే ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ 1950. ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే నేషనల్ సెక్యూరిటీ కోసం చేయడం జరిగింది 1950లో. అది 1969లో ఎక్స్పైర్ అయింది. అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ 1971. ఇది ఎమర్జెన్సీ టైంలో ఈ యాక్ట్ తోటి, ఈ పీడీ యాక్ట్ తోటి చాలా మందిని వితౌట్ రీజన్ డిటెన్షన్ చేయడం జరిగింది 75, 77లో. సో దీన్ని రిపీల్ చేయడం జరిగింది 1978లో.
అలాగే టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1985 లో చేస్తే 1995 లో ఎక్స్పైర్ అయింది. అలాగే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 లో చేస్తే సెక్యూరిటీ ఆఫ్ ఇండియా కోసం పబ్లిక్ ఆర్డర్ ఎసెన్షియల్ సప్లైస్ దానికోసం అనమాట. అది ఇప్పటికీ కూడా ఫోర్స్ లో ఉంది. అలాగే కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ 1974 లో చేశారు, అది ఇంకా ఫోర్స్ లోనే ఉంది. అలాగే అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ ఇది కూడా 1967 లో చేస్తే ఇంకా ఫోర్స్ లోనే ఉంది. ఇంకా చాలా కూడా స్టేట్ అండ్ పార్లమెంట్ రెండు కూడా పీడీ యాక్ట్స్ చేయడం జరుగుతుంది. కొన్ని ఎక్స్పైర్ అవ్వడము, కొన్నిటిని రిపీల్ చేయడము, కొన్ని ఇంకా ఫోర్స్ లో ఉండడం జరిగింది. ఇప్పటి వరకు మనం రైట్ టు ఫ్రీడమ్ లో భాగంగా ఆర్టికల్ 19 to 22 వరకు అన్ని ఆర్టికల్స్ ని అలాగే దాంట్లో ఉన్న సబ్ క్లాసెస్ ని కూడా డీటెయిల్ గా చూడడం జరిగింది. నెక్స్ట్ రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి చూద్దాం. ఇప్పటి వరకు ఈ క్లాస్ మీకు బాగా నచ్చినట్లయితే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.